తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన బరిలోకి దిగిన జనసేన ఖాతా కూడా తెరవలేక చతికిల పడిపోయింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దుస్థితిలో నోటా ఓట్లకు ప్రధాన పార్టీగా నిలిచింది పవర్ స్టార్ పార్టీ. ముందుగా ఒంటరిగా 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన పోటీ చేసే నియోజకవర్గాల జాబితాను కూడా ఆర్భాటంగా ప్రకటించింది. అయితే బీజేపీతో పొత్తుల లెక్కలు పనిచేసి చివరకు 8 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీకి దిగింది. ఆ స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ పవర్ పనిచేయకుండా పోయింది. తెలంగాణలో జనసేన అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపించలేక చేతులెత్తేయడంతో రేపు ఏపీలో ఆ పార్టీ పరిస్థితిపై పెద్ద చర్చే జరుగుతుంది. ఇప్పుడు ఏపీలో గత ఎన్నికల్లో జనసేన ఒక్క స్థానానికే పరిమితమైన సంగతి తెలిసిందే. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ బాట పట్టేయడంతో ఏపీ అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఆ రాష్ట్రంలో 2 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్క చోట కూడా హిట్ కొట్టలేకపోయారు. తెలంగాణలోనూ జనసేనకు అదే అటర్ ఫ్లాప్ షో ఎదురైంది. బీజేపీతో పొత్తు ఖరారు కావడానికి ముందు జనసేన ఒంటరి పోరుకు సిద్ధపడింది. తెలంగాణలోని 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేయడానికి సెగ్మెంట్లను కూడా ప్రకటించింది. ఆయా అసెంబ్లీ స్థానాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందని తెలిపింది. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తమ ఓటు బ్యాంక్ ఉందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే బీజేపీ ఢిల్లీ పెద్దల జోక్యంతో మెట్టు దిగివచ్చిన జనసేన 8 స్థానాలకే పరిమితమయ్యింది. కూకట్పల్లి, తాండూరు, కోదాడ, ఖమ్మం, అశ్వరావుపేట, కొత్తగూడెం, వైరా, నాగర్ కర్నూలు స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. ఒక కూకట్పల్లిలో మాత్రమే జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ 39,830 ఓట్లు సాధించగలిగారు. కోదాడలో జనసేన అభ్యర్థి సతీష్ 1,827 ఓట్లు, కొత్తగూడెంలో సురేందర్ 1,922 ఓట్లు, వైరా అభ్యర్థి సంపత్ నాయక్ 2,712 ఓట్లు, నాగర్ కర్నూలు క్యాండిడేట్ లక్ష్మణ్ గౌడ్ 1,876 ఓట్లతో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇక తాండూరులో శంకర్ గౌడ్ 3,971 ఓట్లు, అశ్వరావుపేట అభ్యర్థి ఉమాదేవి 2,281 ఓట్లు, ఖమ్మంలో రామకృష్ణ 2,320 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారని అదే బాటలో పట్టారు. ఆ క్రమంలో నోటాతో పోటీ పడ్డ పవన్ గ్లాస్ పగిలి ముక్కలైందని, తెలంగాణలో ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థంలో పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.